నమస్తే విధిన స్వాతం లక్ష్యం సమాజహితం. సో ఈ ఏప్రిల్ మే మాసం వచ్చిందంటే చాలు 1 2 3 4 5 6 7 మొత్తం ర్యాంకులు మా మా ఇన్స్టిట్యూట్కే మా కాలేజీలకే మా యొక్క బ్రాండ్కే వచ్చినాయని చెప్తుంటారు. సో అలాగనే మరి ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ప్రస్తుతం మనం అవుతున్నాము. ఈరోజు మరి రిజల్ట్ వచ్చిన సందర్భంలో సంఘమిత్ర డైరెక్టర్ గారు ప్రస్తుతం మనతో వారిని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా అనిపిస్తుంది మేడం మీకు ర్యాంక్ రావటం? మాకు మీరు చెప్పినట్టు 1 2 3 అలా కాదు, కానీ మా ర్యాంక్స్ 27+ ర్యాంక్స్ వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళలో చాలామంది మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గత 45 సంవత్సరాలుగా ఆర్సీ రెడ్డి గారు ఎంతోమంది 1000కి పైగా మన ఇన్స్టిట్యూట్ నుంచి దేశానికి సివిల్ సర్వెంట్స్ని ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఇచ్చింది. సో ఈ సంవత్సరం 27కు పైగా ర్యాంకులు మనం సంపాదించుకున్నాం. సో మీరు సెలెక్టివ్గా స్టూడెంట్స్ మరి తీసుకుంటారా, లేకపోతే ఎవరు వచ్చినా జాయిన్ చేసుకునే అవకాశం ఉందా? సో ఒకటి ఏంటంటే అండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఒక ఫస్ట్ ఎలిజిబిలిటీ మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ పూర్తి కాకముందు నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్. దీనికి కావాల్సింది ఆర్సీ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే 70% స్టూడెంట్ ఎఫర్ట్, 30% కోచింగ్, 1% లక్ కూడా ఉంటుంది ఎగ్జామ్లో. ఎందుకంటే దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది రాస్తారు. ఒక 900 to 1100 పోస్టులు ఉంటాయి సంవత్సరానికి. సో మేము సెలెక్ట్ చేసుకుంటామా అంటే ఒకటేంటంటే ఒక యాప్టిట్యూడ్ అనేది ఉండాలి. స్టూడెంట్స్కి ఒక యాప్టిట్యూడ్ ఉండాలి. వాళ్ళకి శ్రమించే పట్టుదల, వాళ్ళు ఒక కన్సిస్టెంట్గా చదువుకునే క్రమశిక్షణ వాళ్ళకు ఉండాలి. సో మేము అవన్నీ చెప్పే వాళ్ళ యాప్టిట్యూడ్ని బట్టి తీసుకుంటాము. ఎవరైనా అంటే వాళ్ళకి ఆ డిజైర్ ఉండి నేను చేస్తాను, ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళని తప్పకుండా మేము కౌన్సిల్ చేసి తీసుకుంటాము. సో ఆ విధంగా మీకు అనిపిస్తుందా ఫస్ట్ చెప్పేటప్పుడే వీళ్ళు ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళని చూజ్ చేసుకొని వాళ్ళకి ఎక్కువ చెప్పే అవకాశం ఉంటుంది? సో ప్రతి ఒక్కరిని మేము ఒక ఈక్వల్గా ట్రీట్ చేస్తాము. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఒక సివిల్ సర్వెంట్గా నేను చెయ్యాలి అనుకున్నది వాళ్ళకి ఆ వై అనే క్వశ్చన్, ఎందుకు నేను సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటున్నాను అనేది వాళ్ళకి క్లారిటీగా ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ ఒక సింపుల్ ఎగ్జామ్, వాళ్ళు పెద్ద బీఏ చదువు కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళే సాధిస్తారని లేదు, బీఏ నుంచి వచ్చిన వాళ్ళు సాధించలేరు అని లేదు. సో కాబట్టి స్పష్టత ఈ ఎగ్జామ్లో టెస్ట్ చేసేది మనకు నాలెడ్జ్తో పాటు స్పష్టత కూడా టెస్ట్ చేస్తారు. అది మెయిన్స్ కావచ్చు రాసే విధంలో, అండ్ వెన్ యూ కమ్ టు ఇంటర్వ్యూ కానీ మనం మాట్లాడే దాన్ని బట్టి ఒక సివిల్ సర్వెంట్గా మీరు స్పష్టంగా ఒత్తిడికి లోనై కూడా మీరు ఎలాగా ఆన్సర్ చేయగలుగుతారనే టెస్ట్ చేస్తారు. సో మేము స్టూడెంట్స్కి నాలెడ్జ్తో పాటు మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ 35 ఏళ్ళకి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు ప్రతి సబ్జెక్టుకిను. అండ్ ఎవరైతే ఎగ్జామ్కి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది ర్యాంకర్సే మాకు మెంటర్స్గా ఉంటారు. సో మేము అలాంటి వాళ్ళని పెట్టి ఆ స్టూడెంట్స్కి ఎలాగ మీరు ఆన్సర్స్ రాయాలి అనేది మేము మెలకువలు నేర్పించి వాళ్ళకి ఎగ్జామ్కి తయారు చేస్తాం. ఒక స్టూడెంట్ ఒక రకంగా ఉంటారు, వాళ్ళ మెంటాలిటీ కూడా ఉంటారు. అందరినీ ఒకే కోణంలో చూస్తాను మీరు అంటున్నారు కదా. సో వారి యొక్క ప్రిపరేషన్ విషయంలో కావచ్చు కొంచెం డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. అలా ఎలా సరిదిద్దుతుంటారు? సో అందరినీ ఒకటే కోణంతో అంటే మొదట్లో అందరిని ఒకటే కోణంతో చూడాలి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతో వస్తారు కాబట్టి దాని తర్వాత మనం ఏదైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నామో మన ఇన్స్టిట్యూట్లో మనము ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్తో పాటు టెస్ట్లు కానీ, రివిజన్ ప్రోగ్రామ్ కానీ, మెంటర్షిప్ కానీ వాటికి మళ్ళీ వాళ్ళు సపరేట్గా పే చేయకుండా మేము అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళు మెంటర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆన్సర్స్ కరెక్ట్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు పెట్టే శ్రమని బట్టి, వాళ్ళు రాస్తున్న ఆన్సర్స్ని బట్టి మాకు తెలుస్తుంది ఎవరైతే ఇది సాధించగలరు వీళ్ళు అనేది మనకు తెలుస్తుంది. సో వాళ్ళకి ఇంకా వాళ్ళ ఎఫర్ట్ని బట్టి ఇంకా ఎఫర్ట్ మా వైపు నుంచి కూడా వస్తుంది. ప్రతి ఒక్కరికి అందించేవి అన్నీ ఈక్వలే, కానీ వాళ్ళు పెట్టే ఎఫర్ట్ని బట్టి మా ఎఫర్ట్ కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. 45 years నుంచి కూడా మీరు అనుకున్న లక్ష్యాలు సాధించారు మీ యొక్క ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్? ఆర్సీ రెడ్డి గారు ఈ ఇన్స్టిట్యూట్ని సౌత్ ఇండియాలోనే ఒక పిల్లర్ ఇది. ఈ ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది మనము ఢిల్లీకి వెళ్ళకుండా ఇక్కడి నుంచే ప్రిపేర్ అయ్యి రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సీనియర్ పొజిషన్స్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అంతా మన ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది ఉన్నారు. సో ఆర్సీ రెడ్డి గారి లక్ష్యము మన సౌత్ ఇండియాలో ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదయకృష్ణ గారు ఎలాగైతే మా గ్రూప్ 2 స్టూడెంట్ ఒక కానిస్టేబుల్గా తను ఉన్నప్పుడు తనకి లీవ్ లేదు, తను ఢిల్లీ వరకు వెళ్ళే స్తోమత లేదు, గ్రూప్ 2 కోచింగ్ తీసుకుంటేనే ఆర్సీ రెడ్డిలో మాకు సివిల్ స్థాయిలో బేస్ దొరికింది అని తన మాటలోనే మీరు విన్నారు. సో అలాంటి
మారుమూల గ్రామాల నుంచి కూడా వాళ్ళకి అందే విధంగా మా కోచింగ్ ఉంటుందండి. సో అది మా లక్ష్యం. మీరు అనుకున్న ర్యాంకులు వస్తున్నాయా మీ యొక్క స్టడీ సర్కిల్? సో తప్పకుండా అనుకున్న ర్యాంకులు అంటే స్టూడెంట్స్ ఎఫర్ట్ ఉంటుంది, మా వైపు కోచింగ్ ఎఫర్ట్ ఉంటుంది. సో ఆ విధంగా తప్పకుండా మన రాష్ట్రాల నుంచి రాస్తున్న వాళ్ళందరిలో మనకు మంచి ర్యాంకులు వస్తున్నాయి. ఇంకా కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మా డైరెక్షన్ ఏంటంటే మీరు ప్రాపర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డిగ్రీకో దేనికో ప్రిపేర్ అవుతుంది కాదు, ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఎక్స్పీరియన్స్ విత్ ఎక్స్పర్టీస్ ఉన్న ఇన్స్టిట్యూట్ని పిక్ చేసుకోవడము అది మొట్టమొదటి మీరు చేయాల్సిన కరెక్ట్ డెసిషను. సో ఆ విధంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎలాగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే ప్రశ్నలు ఉంటే ఇంటర్నెట్ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్లో అసలు ఏంటి కాదు అని తెలుసుకోవడమే ఇప్పుడు పెద్ద ఛాలెంజ్. సో అందుకని మేము ఇన్స్టిట్యూట్లో మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఇస్తాము. సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా మీరు ఇన్స్టిట్యూట్ని సంప్రదించవచ్చు. సో మెటీరియల్ విషయంలో ఎలాంటి అంటే అందరూ కోచింగ్ సెంటర్స్ పెడుతున్నారు, మెటీరియల్ విషయంలో మీ మెటీరియల్ ఎలా ఉంటుంది, మీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? సో మేమిచ్చే క్లాస్ రూమ్ నోట్స్, మా క్లాస్ రూమ్ నోట్సే చాలా మా ఫ్యాకల్టీ ఇచ్చేవే అందరూ చాలా ఎక్కువగా చూస్తుంటారు. సో మేము ఇచ్చే నోట్స్, మేము ఇచ్చే టెస్ట్లు వీటినే స్టూడెంట్స్ చాలా దగ్గరగా చూస్తారు. ఎందుకంటే మేము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సిలబస్కి అనుగుణంగా ఏదైతే దగ్గరగా ఎగ్జామ్కి ఉంటుందో అలాగిస్తాము. సో ఆ విధంగా మాది టాప్ క్లాస్ మెటీరియల్ ఉంటుంది. చదువుకున్న విద్యార్థులు కూడా ఓసారి రాయలేకపోతుంటారు, టెస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తుంటారు టెస్ట్లు? సో బాగా చదువుకుని మీరు అన్నది ఒక మంచి పాయింట్ ఏంటంటే మనం చదువుతానే ఉంటారు కొంతమంది రాయరు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి ఎక్కువ బుక్కులు చదువుతుంటారు కానీ దాన్ని అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పడం అనేది అది ప్రాక్టీస్తోనే వస్తుంది. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి, వాళ్ళకి క్లుప్తంగా రాసుకోవాలి నోట్స్, ఎగ్జామ్ ఓరియంటెడ్గా వాళ్ళు సిలబస్కి ప్రకారంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రకారంగా వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ విధంగా వాళ్ళని ఎగ్జామ్కి దగ్గరగా ఎలా తీసుకెళ్లాలో మా మెంటర్స్ కానీ మా ఫ్యాకల్టీ కానీ వాళ్ళని తప్పకుండా తీర్చిదిద్దుతారండి. స్టూడెంట్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే సివిల్ సర్వెంట్స్గా అవ్వాలనుకుంటున్నారో డిగ్రీ చదువుతూ లేకపోతే మీరు ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడే సివిల్ సర్వెంట్ అవ్వాలనుకుంటూ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఎక్కువగా పేరెంట్స్లో ఉంది. సో ఒకటి ఆర్సీ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే మీరు ఒక ప్రొఫెషనల్ డిగ్రీ వైపుగా నడుస్తూ మీరు సివిల్ సర్వీసెస్ ఒక ఎయిమ్గా పెట్టుకోండి. ఇన్స్టిట్యూట్ మీకు తప్పకుండా మీరు ఏ స్థాయిలో ఉన్నా కూడా మీకు గైడెన్స్ ఇస్తుంది. సో మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను ఎంత సమయం పెట్టాలి, ఏం చదవాలి, బేసిక్ బుక్స్ ఏం చదవాలి, ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, లేకుంటే మీకు ఎలాంటి ఆప్షనల్ తీసుకోవాలి, లేకపోతే నేను ఆన్సర్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఇలాంటి ఏ క్వశ్చన్స్ ఉన్నా మీరు ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మేము కౌన్సిలింగ్ ద్వారా మీకు ఇండివిజువల్గా గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.